మాగంటి గోపీనాథ్ గారి నాయకత్వంలో హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్ శాసనసభ్యుడిగా మీ అందరి మనసు గెలుచుకున్న గోపన్న ఆత్మ శాంతించాలి అంటే, గోపన్న ఎక్కడ స్వర్గంలో ఉన్నాడో అక్కడ ఆయన తృప్తిగా ఉండాలంటే ఈ ఎన్నికల్లో మీ కష్టంతో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగిరితేనే తప్పకుండా ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టయితే. దయచేసి ఇదేదో ఆషామాషి ఎలక్షన్ అనుకోవద్దని చెప్పి నేను మీ అందరికి కూడా ముందుగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ ఇది, ఎవరం కళలో కూడా అనుకోలే. గోపన్న లాంటి మంచి నాయకుడు మరి ఈ రకంగా అనుకోకుండా కాలం చేస్తాడని ఎవరం అనుకోలే. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం, ఫరకూడదు. కానీ మనిషే పోయినాక, మనం ప్రేమించే మనిషి, మనం అనుకున్నాడు మనిషే పోయినాక మనం తప్పకుండా ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉన్నది. ఎట్లయితే మీ ఆపత్ల సంపత్ల గోపన్న మీతోనున్నాడో, మీకు కష్టం వచ్చినప్పుడు బోరబండల సర్దార్ కుటుంబానికి కష్టం వస్తే ఉరికురికి పోయి నిలబడ్డాడు మాగంటి గోపీనాథ్. మరి అలా ఆ కుటుంబానికి కష్టం వస్తే మనం నిలబడదామా వద్దా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది ఒకరి ఎలక్షన్ కాదు, ఒక పార్టీ ఎలక్షన్ కాదు, ఎవరిది వాళ్ళే మనం అనుకోవాలి. మనమే క్యాండిడేట్ అనుకోవాలి, మనమే జిద్దు మీద కొట్లాడాలి. కొట్లాడు కూడా ఎవరి మీద కొట్లాడుతున్నాం మనం? అవతల ఎవరైనా మంచోళ్ళు ఉన్నారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా ఎవడు నిలిచి ఉంటుంది, ఈయననట గాయనట, ఏం చేస్తారు వాళ్ళు? లెక్క పైసలు దంచుతుండ్రు. హైడ్రా పేరు చెప్పి భయపెట్టుకుంటా బిల్డర్ల దగ్గర పైసలు గుంజుడే గుంజుడు. ఏ బిల్డర్ని ఆడ దొరుకుతాడా, నీ ఇల్లు గుల కొడతాం, నీ బిల్డింగ్ గుల కొడతాం అని బెదిరించుడు, పైసలు గుంజుడు, అడ్డమైన పైసలు సంపాదించుడు. వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు? పైసలు వారేద్దాం, అంత జూబ్లీహిల్స్ అంటే పేరుకు జూబ్లీహిల్స్ కానీ అంత గరీబోళ్ళే ఉన్నారు, ఓటుకు 5,000 వంచుదాం. ఏముంది, ఓటుకు 5,000 వంచితే గెలవమా అని టెంపర్ వాళ్ళకు. పనులు మంచి పనులు చేసింది అయితే ఏం లేదు, చెడగొట్టే పనులు, గలీజ్ పనులు తప్ప ఒక్క మంచి పని జరిగిందా 22 నెలల్లో? ఒక్కటంటే ఒక్కటి. ఆడపిల్లలకు చెప్పారు, మీకు మాట ఇచ్చారు, నెలకు 2,500 ఇస్తామని చెప్పారు. పడ్డాయా వాళ్ళకన్నా? ఇక మళ్ళీ ముఖ్యమంత్రి గారు కొత్త సౌండ్ పెట్టిండి ఈ మధ్యన. కేసీఆర్ ఉన్నప్పుడేమో మంచిగా పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి టింగు టింగుమని పడుతుండే అకౌంట్లో. ఇక ముఖ్యమంత్రి గారు టింగు టింగ్ అంటే కేసీఆర్ గుర్తొస్తుందని చెప్పి టకీ టకీ అంటాడు. టకీ టకీ అట పడుతున్నాయి. టకీ టకీ మన పైసలు అందరికీ వచ్చినాక 21 నెలలు, 21 నెలలు అయ్యి 22 నెలలు పడ్డది. ఇప్పుడు రైతు బంధు ఎగ్గొట్టిండు 2 సార్లు. ముసలోళ్ళకి పెన్షన్లు ఇస్తా అన్నాడు. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ముసలోనికి ఇస్తుండు లేదా ముసలమ్మకి ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. కోడల సంగతికి అలాగే చెప్పిండు. మళ్ళీ రాష్ట్రంలో అత్తాకోడల కొత్త పంచాయతీ మనం ఎన్నడూ డబ్బా కొట్టుకోలేదు. 200 పింఛన్, మనం కాంగ్రెస్ 200 పింఛన్ ఇస్తే మనం 2,000 చేసినాం, 10 రెట్లు పెంచినాం. కానీ ఎన్నడూ వీళ్ళ లెక్క డబ్బా కొట్టుకోలే. వీళ్ళంతా అది కూడా వస్తలేదు చక్కగా. ముసలోళ్ళే కూడా 2 నెలలు పెన్షన్లే కొట్టిండు. గాల దగ్గర తీసుకుంటారా అమ్మ ఎవడన్నా? నాకు అర్థం కాదు. ముసలోళ్ళ పెన్షన్లు గుంజుకునుడు, రైతుల రైతు బంధు ఎగ్గొట్టుడు, ఆడోళ్ళను గోసబెట్టుడు, ఇండ్లు గులగొట్టుడు. ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గులగొట్టుడా? బస్తీల మీద వాడి భయపెట్టుడా? హైడ్రా పేరు మీద ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. రేమత్ నగర్లో మీరిగిన రేమత్ నగర్లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్కి వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకుంటందుకు వేసుకునే ఓటే అవుతుంది. ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టేందుకు మీరు సంధించినట్టు అవుతుంది, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మరి కావన్నా వద్దాం, మీరే ఆలోచన చేయండి. ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు, నగరంలో ఉండే అందరి సమస్య. మీరు చూస్తున్నారు, హైడ్రా అనేది పెద్దవాళ్ళ ఇంటి మీదకి పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని. దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు, FTLలో. ఆడికి మాత్రం పోదు హైడ్రా. ఎందుకు? ముఖ్యమంత్రి అన్న కదా, పోతే ఉద్యోగం పోతుంది కదా. ఆడికి పోదు. ఆడికి పోతుంది, రేమత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్గూడ పోతుంది, షేక్పేట పోతుంది, ఎర్రగడ్డ పోతుంది. మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కులగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు? గోపన్న లేడు కదా. గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఇక అడిగేటోడు ఎవడున్నాడు? మేము చూసుకుంటాం, జూబ్లీహిల్స్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటుకింత కొడితే గరీబ్ గాలు మాకే అయిపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు.